నిన్న దిశ పేపర్లో ఒక వార్త వచ్చింది. ఏది మాధవరెడ్డి ఎవరైతే బీసీ 42% రిజర్వేషన్లు దానిపైన కోర్టుకు పోయిండో ఆ మాధవరెడ్డి పైన రెడ్డిల సాయం లేకుండా మీరు బతుకగలరా అని చెప్పి ఒక దిశ పేపర్లో ఒక కథనం వచ్చింది. ఇది చాలా దారుణం. ఈ దిశ పేపర్ ఆయన ఎట్లా రాసినా ఆయన ఎక్కడ కూడా అనలేదు. నేను కూడా మాధవరెడ్డితో ఫోన్ మాట్లాడడం జరిగింది. అది ఎక్కడ కూడా మాట్లాడలే అని చెప్పి ఆయన కూడా చెప్పిండు. మరి ఎందుకు ఈ దిశ పేపర్ వాళ్ళు ఇట్లా రాసిర్రో నాకేం అర్థమైతే అట్లా కాదన్న అన్నది. ఆయన అనేది ఏంటంటే బీసీలు లేకుండా మేము బతకలేము, మేము లేకుండా బీసీలు బతకలేము, ఒకరొక అన్నదమ్ములాగా అక్క చెల్లెలాగా కలిసి ఉన్నటువంటి వాళ్ళను ఈ విధంగా విడదీసి పరిపాలన చేస్తున్నారు. అది తప్పు అని మాట్లాడిన సందర్భంలో కావాలని ఏ విధంగా మాధవరెడ్డిని బ్లేమ్ చేయాలి. మాధవరెడ్డికి రాష్ట్రంలో దేశంలో కూడా పేరు వస్తుంది. ఎందుకని ఆ ఉద్దేశంతో కావాలని రాసినటువంటి ఆ పత్రిక, మరి ఆ పత్రిక ఎడిటర్ ఎటువంటి వాడు బహుశా తిన్మర్మల్లి అన్నటువంటి ఉంటాడు. ఎందుకంటే అటువంటి వాడు అయితేనే ఆ విధంగా రాస్తాడు, లేకుంటే వాడు కూడా బెదిరించుండు, అది కూడా చెప్పలేము. నేను ఈ తీర్మార్ మల్లన్న అంటే గుర్తుకొచ్చింది. తీర్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలిచిండు. ఎమ్మెల్సీగా గెలిచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచిండు. ఏం చేయాలా అన్న? గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ గెలిచినప్పుడు నిజంగా నువ్వు గ్రాడ్యుయేషన్లకు న్యాయం చేయాలంటే నువ్వేం చేయాలి? గ్రాడ్యుయేషన్ల కోసం పోరాటం చేయాలి. నువ్వు కాంగ్రెస్ లో పోయినావు, నువ్వు రకరకాల పార్టీలు పోయినావు, ఎవడు నింతడం పోయినావు, చేసినావు, అయిపోయినావు. అరే నీకు దమ్ముంటే అరే భాయ్, ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ రాజీనామా చేసి నేను తెలంగాణ కోసం పోరాటం చేస్తాను రాజీనామా చేసినప్పుడు అరే భాయ్ నీకు దమ్ముంటే అరే నువ్వు మొగను అయితే నువ్వు రాజీనామా చేయి. ఇప్పుడు రాజీనామా చేసి రెడ్డిలతో నాకు సంబంధం లేదు. పిచ్చోడు వాడు ఏం మాట్లాడుతున్నాడు అంటే రెడ్డోళ్ళు అతనంటే వాడు ఓట్ల కోసం అయితే ఉత్సవాలన్నట్టు చెప్పుతూ అనుకుంటానట. నీకు అది వినిపిస్తావు ఏం మాట్లాడుతున్నాడు? ఘోరంగా మాట్లాడుతాడు అన్న. ఇప్పుడు ప్రజలందరూ వినిపించకుండా అందరు చూసిండ్లు. అది కులాల కుంపట్లు పెడతాడన్న. కులాల కుంపట్లు పెట్టి కులాలకు చేసి వెనుకటి రోజులు కులాలు ఉన్నాయి అన్న. అందరూ అన్నదమ్మ వెనుకటి ఎప్పుడో ఉండే. అది ఒకసారి వినండి. అదే అన్న అదే నా పేరు రాజేందర్ రెడ్డి, నా పేరు సోమిరెడ్డి, నా పేరు అంజిరెడ్డి అని చెప్పి మన గల్లీలకు వచ్చి అక్క ఓటే అన్న ఓటే అని అంటే చెప్పు మడత పెట్టు. అది ఏందన్నది? ఏం మాట్లాడినావే? అరే 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 తిరుమల నీకు దమ్ముంటే నువ్వు రాజీనామా చేసి రెడ్ల ఓటు లేకుండా నువ్వు గెలుచుద్దాం. రెడ్లు అనే వ్యక్తులు అన్నదమ్ములు అక్కలు అందరినీ కలుపుకు గుణం ఉన్నది. అరే నీకు ఆ విధంగా నీకు ఆ గుణం లేదు, నువ్వేమైనా ఏ విధంగా చేసి నువ్వు ఒక మున్నూరు కాపు అన్న. మీ ఛానల్ ఒకసారి మాట్లాడినా మున్నూరు కాపులు అంటే వాళ్ళు ధనవంతులు, రెడ్డిల కన్నా ధనవంతులు వాళ్ళే ఎక్కువ ఉన్నారు. కేవలం మున్నూరు కాపులు బీసీలలో చేర్పించుకొని మేము బీసీ అని ఒక మంచి కార్డు పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకొని తెలంగాణ ఏరడం కోసం ప్లాన్ చేస్తాను. అత్యధికంగా ల్యాండ్లు ఉన్నది మున్నూరు కాపులకే. ఇప్పటికి అదే అన్న. ఒకప్పుడు రెడ్డిలకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాడు. ఒకప్పుడు ఉండే 2019లో కరీంనగర్ నుంచి బండి సంజయ్ ఉంటాడు. పోటీ చేసినప్పుడు నీకు ఐడియా ఉందా? మామూలు ఆయన ఏమన్నాడన్నా పుస్తకాలు చేసిందని చెప్పిండు ఆయన. మరి ఇలా మున్నూరు కాపు ఏ విధంగా మరి మున్నూరు కాపులు బీద వాళ్ళు ఉన్నారు ఏమన్నా? అది కాదన్న. ఇప్పుడు నన్నపై నరేంద్ర తీసుకోవచ్చు, కొండమురళి తీసుకోవచ్చు, ధర్మపురి అరవింద్ తీసుకోవచ్చు, ఆ శ్రీనివాస్ తీసుకోవచ్చు, బొంతు రామ్మోహన్ తీసుకోవచ్చు, పొన్నాల లక్ష్మి, వీళ్ళంతా మున్నూరు కాపులు. మరి ఇలా ప్రధానంగా రెడ్డిస్ అనే వాళ్ళు రాజకీయంలో ముందంజలో ఉన్నారు. తర్వాత అత్యధిక స్థానంలో ఉన్నటువంటిది మున్నూరు కాపులు. ఇలా రెడ్డిలు ముందంజలో ఉన్నారంటే వాళ్ళు ప్రజలకు సేవ చేయడం వల్ల, ప్రజలకు మమేకం ఉండడం వల్ల, వాళ్ళకి సర్వ్ చేయడం వల్ల. రెడ్డిలు అంటే వాళ్ళు ఎమ్మెల్యేలు 49 గెలిచినట్టు తీర్మానం మళ్ళీ అంటున్నాడు. అరే పిచ్చి కాదు కూడా వాళ్ళకి రెడ్డిలు అనే వాళ్ళకి అసలు రిజర్వేషన్ ఉందా? అసలు నీకు ఓట్లేసింది ఎవరు? బీసీలే ఓట్లేసినట్టు కదా. నీకు బీసీలు ఎందుకు వేసిన ఓట్లు? ఇవాళ ఇక్కడ హుజరాబాద్ నియోజకవర్గం ఉంది, ఈటాల ఎందరు ఉన్నాడు. ఇది జనరల్ నియోజకవర్గం. జనరల్ నియోజకవర్గంలో మరి ఎట్లా గెలుస్తున్నాడు? ఎందుకు గెలుస్తాడు? రెడ్డిలు కూడా ఎందుకు ఓడిపోతాడు? ఇక్కడ వ్యక్తిని ఫస్ట్ పార్టీని చూసిన తర్వాత వ్యక్తి ఎలాంటి వ్యక్తి ఉద్దేశం ఎవరికి ఉన్నా ఆయన బీసీ అయినా ఎస్సీ అయినా అంతే ఎవరైనా పట్టం కడతారు అంతే. నువ్వేం తెల్లారు లేస్తే రెడ్డిల నోట్లు ఉచ్చబోయి రెడ్డిల చేత ఉచ్చబోయకుర్రి చెప్పులతో కొట్టుడు. అప్పుడు రేపు పొద్దున జనరల్ మహిళ వచ్చింది. ఇప్పుడు మీ భార్యనో నా భార్య నిలబడుతుంది అంటే ఎవరిని చెప్పుతో కొట్టు అంతే అన్నట్టే కదా. ఇంకేంది? ఏ ఆడలు వచ్చినా కొట్టు అందరూ ఆ విధంగా రెచ్చగొడతాడు. రెచ్చగొట్టి విదేశీయులు మరి ఏమైనా చేసిన అర్థమైతే లేదు అసలు. వీళ్ళ ప్లాన్ ఏంటంటే మొత్తానికి బీసీ కార్డు వాడుకొని మున్నూరు కాపు ఎవడైతే ఈ తీర్మార్ మల్లి గారు ఉన్నారో వీడు గద్దెనే కదా చూస్తాడు. అంతే అంతే. అది ప్లాన్. అది అన్న ప్రధానమంత్రిని చేయకొట్టించుకుంటానండి. మీకు అది మీరు చూసిలో చూడలేదు.
ప్రధానమంత్రి దేశ్ కా నేత తీన్మార్ మల్లన్న మాట్లాడతాను ఏం చెప్పాలి? ఇది కూడా వాస్తవం. తీన్మార్ మల్లన్న నువ్వు అవని కాదు, దేశ్ కా నేత కాదు, నువ్వు ఒక జిల్లా కూడా నేత కాలేవు, ఒక నియోజకవర్గ నేత కాలేవు. నిజంగా నీకు దమ్ముంటే ఇప్పుడు నువ్వు రాజీనామా చేయి, రాజేష్ నిలబడ్డాక నిజంగానే కనుక నువ్వు ఎమ్మెల్సీ గెలిచినట్లయితే అప్పుడు కొంత ప్రజలు నమ్ముతారు, ఎంతో కొంత నమ్ముతారు. నేను ఎట్లా నమ్ముతారు? నువ్వు అదే వాళ్ళని పార్టీ పెట్టి ఏమన్నాడు, ఇగో మీరు రాజీనామా చేయమంటే చేస్తా, ఉండమంటే ఉంటాయి. ఎవడన్నా అంటాడే? ఎవడన్నా అంటాడా? నువ్వు రాజీనామా అంటారు ఎవడన్నాడు కదా? నీకు ఉండాలి, నీకు నైతిక నువ్వు అదే ఏం చెప్తావు? ఇది ఏం ప్రధానమంత్రి మళ్ళీ ఒకసారి రాబోయే 10-15 ఏళ్ళ ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయి కదా డబ్బులు. ఆయన చెప్పింది కదా 2,000 కోట్లు ఉన్నాయి, 3,000 కోట్లు ఉన్నాయి. తీర్మార్ మల్లన్న దగ్గర ఇంకా ఎక్కువనే ఉన్నాయి. నీకు ఒకటి చెప్తాను, తీర్మార్ మల్లన్నయ్య నేను మా దగ్గరనే కొంచెం ఏమనద్దు కానీ నువ్వేమంటావు, రెడ్డి వాళ్ళు చెప్పుతాను కొడతారు నువ్వు చూసినావా? కొంచెం అన్నం తిన్నట్టు మాట్లాడు, పీ తిన్నట్టు మాట్లాడదు. రాహులా యూజ్లెస్ ఫెలో, చదువుకున్నావా? ఎమ్మెల్సీ ఎట్లా అయినవరా నువ్వు? అవులా నా కొడుక గిదారా నువ్వు మాట్లాడేది? ఇన్ని రోజులు ఏమనలే, నేను ఓపిక పట్టినా నిన్ను. తెల్లారు లేస్తే నీకు ఇదే పని అదిగా. రెడ్డోళ్ళు ఇన్ని రోజులు ఆడ ఉంటాడు చూసిన పగటి బాతలో వేషం వేస్తాడు. ఆ పగటి బాగోతులో వేషం వేసినట్టు పగటి పూత ఒకసారి చెప్పాను రోజు ఇదే వేషం అననికి. కొన్ని రోజులు ఛానల్ పెట్టినప్పుడు ఏం చేసిండు వీడంటే, ఇప్పుడు స్టార్టింగ్ మాలలను మాల కులస్తులను వాడుకొని జై భీమ్ అని చెప్పి వాళ్ళని ముంచిండు. దాని తర్వాత 7200 అని పెట్టి, నీకు ఐడియా ఉంటుంది 7200 అని పెట్టి 7200 ఏందో వెలుముల కులాల 700 మంది ఉన్నారు, వాళ్ళ పేరు పెట్టిన. దాని తర్వాత ఏంటి రైట్ టు రికాల్ అని పెట్టిండు. ఆ రైట్ టు రికాల్ ఎక్కడ పోయిందో కూడా తెలియదు. అదే 4 రోజులు వేషం కట్టిండు, ఎగిరిండి ఇచ్చి పెట్టిండు. దాని తర్వాత ఏదో జైలు నుంచి వచ్చినాక తెలంగాణ నవ నిర్మాణ పార్టీ అని చెప్పి పెట్టిండు. ఆయన ఓన్లీ దాసరి భూమి అధ్యక్షుడు అని చెప్పి పెట్టిండు. పాప దాసరి భూమి ఎక్కడ పోయిందో తెలియదు, నీ నవ నిర్మాణ పార్టీ ఎక్కడ పోయిందో తెలియదు. అది 4 రోజులు వేషం కట్టిండు, అది ఇప్పిండు. దాని తర్వాత బీజేపీ వేషం కట్టిండు, కండువ కప్పుకున్నాడు, రషీద్ అన్నాడు. కాబట్టి బయటకు రావాలంటే బీజేపీ అండ కావాలి. కాబట్టి బీజేపీ అండ ఉంటే బయటకు దూసేది. ఆ 4 రోజులు బీజేపీ కండువ కప్పుకున్నాడు. అప్పుడు నరేంద్ర మోడీ ఇట్లా వంగి దండం పెట్టిండు, ఇక ఆ వేషం ఇప్పిండు. దాని తర్వాత ఏంటిది కాంగ్రెస్ పెట్టిండు, ఎమ్మెల్సీ కోసం ఇంత పొడుగున్నదా అని చెప్పి చూపించలేందుకు అందరికి తెలుసు. రేవంత్ రెడ్డి ఇంత పొడుగున్నదా అంత పొడుగున్నదా అన్నాడు. వాడు ఇంకా లంగా అన్నాడు, వాడు దొంగ అన్నాడు. మీరు నమ్మకుర్రు నాయన రేవంత్ రెడ్డి నమ్మితే మనకి ఇంత పొడుగున్నారా పట్టుకుంటారా అన్నాడు. మరి అదే కాంగ్రెస్ చేరిండు. కాంగ్రెస్ పథకాలు మీకు ఎవ్వి రాకపోయినా నేను గ్యారెంటీ నా దగ్గరికి రమ్మన్నాడు అన్నాడు. మనకి ఇజ్జత్ ఉన్నదా? అరే పిచ్చిగాడు కూడా నువ్వు నిజంగా దానికోసం నిజంగా ప్రజల కోసం వస్తే, బీసీల కోసం వస్తే నువ్వు అందులో ఉండి బీసీల న్యాయం కోసం నువ్వు పోరాడాలి. అరే బీసీలకు ఎవరికి వాళ్ళు ఎదుగుతా అంటే ఎవరు లేరు ఇక్కడ. బీసీలు ఎదగాల, అందరు ఎదగాల. ఎవరైతే ఎకనామికల్గా బ్యాక్ ఉంటారో, ఆర్థికంగా వెనుకబడి ఉంటారో వాళ్ళకి రిజర్వేషన్ కనిపించాల. అది నువ్వు మాట్లాడాల్సింది. అవునా నా కొడుక, నువ్వు ఒక పొలిటికల్ లీడర్, నీకు ఇజ్జత్ ఉన్నదా? నాకు మీ ఓట్లు అద్దే అంటాడు. ఏ రాజకీయ నాయకుడు అన్న? మరి ఇక్కడ ఉన్న బీసీ నాయకుడు ఈటల రాజేందర్ బీసీ నాయకుడే ఉన్నాడు, మీ ధర్మపుర అరవింద్ ఉన్నాడు, బండి సంజయ్ ఉన్నాడు, ఆ దానం నాగేందర్ ఉన్నాడు, శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు, శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు. వీళ్ళతో అనిపించారు ఒకసారి. లుచ్చానా కొడుక, అన్నం తింటలేవా, పీ తింటావా మళ్ళీ అంటున్నా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇలా మాకు ఏ రిజర్వేషన్ లేదు, మరి రెడ్డోళ్ళకు ఏం చేయమన్నావు? మీకైనా రిజర్వేషన్లు ఉన్నాయి కదా. తెల్లారు లేకపోతే పొలం పనికి పోతున్నావు. ఇలా జేఈ మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫైడ్ ఒక ఓసీ ఆయన పాపం మెరిట్ స్టూడెంట్ ఉంటాడే, మెరిట్ ఉంటాడు ఆయన 96% అయితే క్వాలిఫై మెయిన్స్ లో. అదే బీసీ 60-70 వచ్చినా సరిపోతుంది. లేదు 79 రావాలి, 79 సరే 79. ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకు 60-50 వచ్చినా సరిపోతుంది. మరి ఈ మెరిట్ స్టూడెంట్ ఇంతమంది చచ్చిపోతారు, పేద రేట్లు వాళ్ళ గురించి మాట్లాడినావా? చనిపోవడం కాదు, రిజర్వేషన్లకు ఎక్కడ వ్యతిరేకం అనలే కదా. ఎక్కడ అన్నావా? వాళ్ళు బతకాల, వీళ్ళు బతకాల. అన్ని కులాలల్లో బలిసినోళ్ళు ఉన్నారా భయ్? రెడ్డిలలో బలిసిన ఉన్నారు, బీసీలలో బలిసిన లేరా? నువ్వు 5 రూపాయలు అడుక్కున్నావు, నీకు ఇన్ని పైసలు ఎక్కడికి తెయ్యాలా? నువ్వు 5 రూపాయలు దానం చేయరన్నా, ఛాయ పైసలు దానం చేయరన్నా. నువ్వు ఇలా కద్దరు సొక్క వేసుకొని, నీకు స్క్రీన్ పెట్టుకొని, నీకు ఫార్చునర్ కారు, దానికి ఒక డ్రైవరు, ఒక పిఏ, నీకు ఒక 100-200 ఎకరాల భూములు 5 చుట్ల.
ఈ మాట నేను అంటలేను, ఈయన అంటాను. ఈయన పేరు ఏదో ఏం పేరు, కోట్పల్లి సతీష్ కుమార్ అట. ఆయన బీసీ, కొత్తపల్లి సతీష్ కుమార్ అంటా ఉన్నాడు. ఆయన ఇంటికి పోయి సీసీ వీడియో రిలీజ్ చేసిండు. బంజారా హిల్స్ 300 గజాలు ఉన్నాయట. బంజారా 300 అంటే ఎన్ని కోట్లు కావాలి? ఈయన దగ్గర 80 లక్షలు తీసుకున్నాడు. 80 లక్షలు తీసుకొని ఫ్లెక్సీలు పెట్టించుకున్నాడు. ఆయనే స్వయంగా ఆయనే చెప్పిండు. ఆయన మోసం చేసినట. అత్యధికంగా నేను ఒకటి చెప్తా ఉన్నా, దయచేసి బీసీలు అందరూ మోసపోకండి, దండం పెట్టి చెప్తా ఉన్నా. ఈ దొంగ మాటలు అసలే నమ్మకుర్రి. మా ఊర్లో మేము రెడ్డిస్ ఉన్నాం, బీసీలో ఉన్నాం. ఇప్పుడు కూడా మా ఊళ్ళో బీసీలో ఉన్నాం. మేము ఎప్పుడైనా కూడా అన్న, తమ్ము, అక్క, చెల్లె, బావని పిలుచుకుంటాం ఇప్పటికి కూడా. అందరం ఇప్పుడు అయితే మా ఊర్లో బీసీలు కూడా ఏమంటున్నా అంటే, అన్న అప్పుడప్పుడు మ్యాగా వచ్చాడు, అన్న మీరు వాని మాట పట్టుకోవద్దు, వాడేదో అవలాగాడు, వాని మాట పట్టుకోవద్దు, మనం అంతా కలిసి ఉందాం, వాడేదో డబ్బులు తవ్వడం కోసం, బ్లాక్ మెయిల్ చేయడం కోసం చేస్తున్నాడు అని ఇప్పటికి కూడా మా బీసీలు అందరూ ఇప్పుడు మేము వాళ్ళ ఇళ్ళలో కూర్చుంటాం, వాళ్ళ మంది కలిసి ఇన్ని వేషాలు వేసిండా. ఏది 7200 రైటు రీకాలు, ఈ కులాస్తులను జే భీమ్ అని చెప్పి ఈ నవనిర్మాణ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ అని మోసం చేసిండా. ఇప్పుడు టీఆర్పీ ఎందుకు పెట్టింది అనుకుంటున్నావు? మళ్ళీ కొత్త వేషం కట్టిండు. భాగవతుడు ఏం చేస్తాడన్నా, ఎప్పటికి రోజు ఒక వేషం కడతాడు. ఈ వేషంలో పైసలు తక్కువ వచ్చినట్టు ఇంకో వేషం కడతాడు. ఇప్పుడు 10 రోజులు కత్తి పొడుచుకొని. మీరు టీఆర్పీలో కనుక జైన్ అయితే మాత్రం వీడు మళ్ళీ 4 బ్యాగులు తెచ్చుకొని ఆ టీఆర్పీని కూడా ఇచ్చి పెడతారు. ఆయన టీఆర్పీ రేటింగ్ పెంచుకుంటానికే ఆ క్యూ న్యూస్ ఏదైతుందో ఆ టీఆర్పీ రేటింగ్ పెంచుకున్నందుకు తాపుకో వేషం వేసి ఓ భాగవతం వేసి మనల్ని పిచ్చలని చెప్తాడు. అంతే. ఆ టీఆర్పీ అనేది ఆయన రేటింగ్ కోసం పెంచుకుంటానికే. అంతే. మళ్ళీ రెడ్డోళ్ళు బ్యాగులు ఇస్తారు, 2-3 బ్యాగులు ఇస్తారు కదా. లేదన్నా ఇప్పుడు రెడ్డోళ్ళు అయిపోయింది. రెడ్డోళ్ళను బీసీలే మెచ్చుకుంటాను. అంటే ఇప్పుడు మాకు అర్థమైతుంది, అసలు రెడ్డిలో కావాలని ఈ విధంగా చేస్తున్నారనే ఉద్దేశం అర్థమైపోయింది. అర్థమై ఖచ్చితంగా ఏం చేస్తారంటే బీసీలు అంతా తరిమి కొట్టే రోజులు వస్తాయి. తీన్మారమల్లనే బీసీలు తరం కొడతారు, రెడ్డిలు తరం కొట్టారు. అందుకే ఒకే విషయం బీసీలకు దండం పెట్టి చెప్తా ఉన్నాం, బీసీలారా మీరు అర్థం చేసుకోండి. ఖచ్చితంగా తీన్మార్మల్ అనే వ్యక్తి తన స్వార్థం కోసం వచ్చిన వ్యక్తి. మీరు కూడా అన్న చెప్పినట్టుగా అప్పుడు ఏంది ఛాయ పైసలను దండం పెట్టిన వ్యక్తికి ఇవాళ 100 కోట్లు 1000 కోట్లు వచ్చినాయి. ఒక పార్టీ పెట్టాలంటే సాధ్యమవుతుందా? ఈటల అందరూ రాజీనామా చేసినప్పుడు అన్న మీరు పార్టీ పెట్టాలంటే ఆయన ఏమన్నాడు, పార్టీ పెట్టే శక్తి నాకు లేదు అన్నాడు. అంటే ఈటల అందరూ ఇంత కష్టపడి పోలవరం ఇంత చేసిన వ్యక్తికి కూడా డబ్బు లేదు. నీకు ఇన్ని 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? కేవలం బ్లాక్ మెయిల్ చేసి. ఇప్పుడు రెడ్డిల దగ్గర బ్లాక్ మెయిల్ చేయాలంటే రెడ్డిలను రాజకీయంగా అనగదొక్కుతానమని తెలిస్తే ఖచ్చితంగా వీళ్ళు నాకు కోట్ల రూపాయలు ఇస్తారు అన్నటువంటి ఒక ఆలోచన కొద్దీ, ఒక దుర్బుద్ధి కొద్ది చేస్తున్నాడు. దయచేసి బీసీలారా మీరు ఒక్కటి ఆలోచన చేయండి. ఎప్పుడైనా రెడ్డిలు అనేటువంటి పూర్వపు రోజుల లోపల ఎప్పుడో 60-70 సంవత్సరాల క్రితము రెడ్డిల దగ్గర భూములు బాగా ఉండేది. అది 100% వాస్తవమే. కానీ ఇప్పుడు రెడ్డిల దగ్గర అంతగానో భూములు లేవు, దాస్తులు లేవు, ఇప్పుడు లేవు. ఒకప్పుడు ఇప్పుడు ఆల్రెడీ బీసీలో ధనవంతులు ఉన్నారు, ఎస్సీలో ధనవంతులు, ఎస్టీలో ధనవంతులు ఉన్నారు, అన్నిట్లో ధనవంతులు ఉన్నారు. ఒక్క రెడ్డిలో రెడ్డి అని ఒక తోకను పట్టుకొని వాళ్ళను ఉచ్చదాగమంట చెప్పులతో కొడతారే. బుద్ధున్నారా కదా, చదువుకున్నావా చదువుకోలేదా? ఏ మనిషి రెచ్చగొడితే ఊర్లలో కొట్టుకుంటే ఏం కావాలా? నువ్వు ఎక్కువ హైదరాబాద్ రాజులాగా నిజంగా పొలిటికల్ లీడర్ అయితే, నువ్వు మొగోనివే అయితే, అంతకుముందు కూడా మల్లారెడ్డి మీద పోటీ చేస్తాడు. ఇప్పుడు ఉంది జూబ్లీ హిల్స్ ఉంది కదా, చేయమని నువ్వు చేయి. ఇప్పుడు బీసీలు కదా, రాజధాని రాజీనా చేయి. దానికి ఇప్పుడు అన్న రాజీనామా చేస్తే మన బాధ దొరికినా ఒకవేళ రాజీనామా ఈ గన్మెన్లు ఉండరు, నన్ను కూడా అందుకొని చంపుతాడు. అందుకని ఇప్పుడు చేస్తున్నాడు. అన్న ఎవరు కొట్టరు, కొట్టేది బీసీలే. బీసీలు సిద్ధంగా ఉన్నారు. మీకు నిజంగా అన్న ఇప్పుడు ఏమైంది, రెడ్డిలు కష్టపడి విపరీతంగా ఇబ్బందులు పడి కంపెనీలు పెట్టిళ్ళు, ఫ్యాక్టరీలు పెట్టిళ్ళు, కాలేజీలు పెట్టిళ్ళు, స్కూళ్ళు పెట్టిళ్ళు, హాస్పిటల్ పెట్టిళ్ళు. ఇవాళ 70-80% మంది బీసీలు పనిచేస్తారు అన్న. వాళ్ళని అద్దంటే అట్లా కాదు. ఇప్పుడు వెనకట అంటే అప్పుడు వాస్తవంగా నాకు ఊహ తెలిసినప్పుడు ఒక ఆయన దళితుడు వాళ్ళు వస్తే అక్కడ నీళ్ళు ఇచ్చేది. కరెక్ట్. అప్పుడు అది ఇప్పుడు లేదన్న, కలిసి ఉంటాను. లేదు అది ఇప్పుడు రెడ్డిల అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. నేను అదే అంటున్నా. ఇప్పుడు అలాంటి దూరం పెట్టేటువంటి వ్యవస్థ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఆయన నన్ను మామ అంటాడు, నేను వాళ్ళని మామ అంటాను. ఇప్పుడు నా పక్క పొంటి పద్మశాలీలు ఉన్నారు, గౌలోళ్ళు ఉన్నారు. మామ నేను పిలుస్తా, అత్తమ్మ నాన్న పిలుస్తా, నన్ను అల్లుడని పిలుస్తారు. అని ఇప్పుడు మా ఊళ్ళో పద్మశాలీలు చాలా మంది. పద్మశాలి అందరూ నేను ఏం చేస్తానంటే అన్న, తమ్ముడు, అక్క, మనవడు. మా శివ మాలకులు మనకి సంబంధించిన ఆయన వాళ్ళ ఇంట్లో అన్నం తినలేదా? ఎందుకు తినం? ఆయన నా ఇంట్లో అన్నం తినలేదా? మరి నేను అక్క అని పిలుస్తా వాళ్ళ అమ్మ. మరి ఇప్పుడు వాళ్ళు మాలోళ్ళు. ఇప్పుడు ఎక్కడైనా కులాలు ఎక్కడి? ఇప్పుడు మీరు ఒక కొత్తగా వచ్చి కులాలు అడ్డుగోడలు పెట్టి కేవలం స్వార్థం కోసం అంతే. గౌలోళ్ళు పెళ్లి చేసుకోలేదా రెడ్డిలను?
ఇప్పుడు మా ఊర్లో రెడ్డిలు కూడా 300 కాపుల వేల వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. మరి అందరు సమానమే కదా అన్న, అది ఇది ఒక్కడే కాదన్న. పెళ్లి చేసుకున్నప్పుడు ఏమంటారు, మీకు ఇంత అహంకారం ఎందుకు, పెళ్లి చేసుకుంటే చేసుకోవద్దా రెడ్డి అమ్మాయిలని మాట్లాడతారు. మరి అందరు సమానమే, అందరికి పోతే బ్లడ్ వేస్తుంది కదా, మరి రిజర్వేషన్లు ఎందుకు? ఇప్పుడు మా కంచం ఎవరు నష్టపోతారు? ఇప్పుడు ఇక్కడ 75 ఏళ్ల నుంచి రిజర్వేషన్ లేని ఎవరికి? రెడ్డిలకే, మరి ఓసీలకి రిజర్వేషన్ లేదు. అరే చచ్చిపోతారు రా పిల్లలు, మెరిట్ ఉన్న పిల్లలు మెరిట్ లేక ఏడుస్తారు. ఏంది నాన్న, ఇప్పుడు మా తమ్ముడు ఉంటాడు పాపం, 76% వచ్చిన మెరిట్ స్టూడెంట్. ఒక ఆయన పాపం అనద్దు పాపం, వాడు స్కూల్కే రాదు, మనకు చదివే రాదు, మనకి ఎట్లా వచ్చింది అంటాడు. మరి వాడు ఏడుతా ఉన్నాడు, ఏం చేయాలా? అక్కడ ఉన్న సార్లే చెప్తా ఉన్నారు, ఈ గవర్నమెంట్ పాడబడ్డాయి మేమేం చేయాలని. మెరిట్ స్టూడెంట్ మీకు అన్యాయం జరుగుతుందని చెప్పి అక్కడ ఉన్న సార్లే అన్నాడు. నేను ఒక 10 సంవత్సరాలకు ఇక్కడ ఒక కరీంనగర్లో ఎస్ఆర్ కాలేజ్ దానిలో పనిచేసిన వైస్ ప్రిన్సిపల్ గా. రియలే కదా, మరి వాస్తవం కూడా అదే కదా. ఎంతమంది ఏడతారా, ఎంతమంది చచ్చిపోతారా రెడ్డి బిడ్డలు? వీళ్ళ గురించి కదరా నువ్వు మాట్లాడాల్సింది. పేద బీసీలకు అన్యాయం జరుగుతుంది మాట్లాడాల్సిందే, వాళ్ళకి అధికారం కావాల్సిందే, వాళ్ళకి 42% రిజర్వేషన్ రావాల్సిందే. ఎవరు అడ్డుకుంటారు? దొంగ ముండ కూడా గివారా నువ్వు మాట్లాడేది? తెల్లారులేస్తే రెడ్డిని చెప్పుతోని కొట్టుర్రి, నోటు ఉచ్చబోసిరి, చేతులు ఉచ్చబోయిరి, గివా నువ్వు మాట్లాడేది? అన్నింటిలో ఎవరా అమ్మ నాన్న కరెక్ట్ పెంచలే అవులా? దేడ్ది మాకు నాకు కొడతా రెడ్డి అనుకోవడం ఉన్నలు రెడ్డిలు ఉన్నారు, బాగున్నారు, ఏం పీకిరా? మాకేం చేసిర్రు? పేద రెడ్లకు ఏం చేసిర్రు? రేవంత్ రెడ్డి మాకేనా పీకి ముళ్ళగట్టినారా? మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి నాకు కొడక. ఏదో ఇప్పుడు నువ్వు ఎమ్మెల్సీకి చేస్తావు, ఇటు జర్నలిజం చేస్తావా? అసలు నీ పనేంద్రా? శివరామ్ రెడ్డి అంటాడు, ఒక 6 ఎకరాల భూమి ఉన్నది, వ్యవసాయం చేసుకుంటాడు తెల్లారులెత్తే. అడుగు మా కెమెరామెన్ అడుగు, నేను పొలం దున్ననా? 20 పొలం దున్ని గొర్రె కొడతా, నేను నాటు వన్ చేస్తా, నేను ఒడ్లు ఎక్కి ఒడ్లు పెడతా. నువ్వు ఒడ్లు పెడతావారా? నువ్వు నీకు ఒక్క ఒడ్డు ఎక్కరా? వాళ్ళని మందిని మూస్తున్నావా? రెడ్డిలో వాళ్ళని ముంచావా మేము? అవులా? తెల్లారు లేస్తే నీకు ఇదే పదారా? ఎమ్మెల్సీ ఎందుకు గెలిచినవరా నువ్వు? దేనికోసం గెలిచినావు? నీకు ఓట్లు వేసింది నిరుద్యోగ సమస్యలు మొత్తం పక్క పెట్టమని చెప్పిరారా? వచ్చే సమస్యలు లేరా? గ్రౌండ్లకు రా, గ్రౌండ్లో తిరుగు. ఆ జూబ్ అక్కడ హైదరాబాద్లో స్టూడియో కట్టుకొని ఆ స్టూడియోలో ఉండి మాట్లాడుతున్నావరా? అవునా నా కొడుకు? ఓ చిల్లర్లు ముండా కొడుకు, చిల్లర్ లా నా కొడుకు అంటాడు. తీర్మాన్ మళ్ళీ నీకు సాయం చేసిన, తీర్మాన్ మళ్ళీ నీకు సాయం చేసిన అంటాడు. ఏం సాయం చేసిండ్రా? నాకంటే సాయం చేసినాడు కౌశిక్ రెడ్డి, నా కెమెరామ్యాన్ కొట్టిన చూసినావా? దొంగలు ఊరు పంచుకున్నట్టు కొడితే నేనంటే తీర్మాన్ మళ్ళీ దగ్గర నేను పోయినట్టు, నేను పోయి సాయం పొందినట్టు. ఇజ్జత్ మాన ఉండాలి, చెప్పు తీసుకొని కొడతాను లా నా కొడుకు అన్నోడిని. తీర్మాన్ మల్లన్న దగ్గరికి నేను పోలేదు, నాకు ఫోన్ చేసి కాలో సీనన్న నిన్ను రమ్మంటాడు తీర్మాన్ మల్లన్న అని కాలో సీనన్న ఫోన్ చేస్తే పేనా అవదని చెప్తాను. కాలో సీనన్న అడుగు, కాలో సీనన్న ఫోన్ చేస్తే నేను వేరే వీడు నాకు పీక్ పెడతాను వేనారా? వీడు వాడికి పోతే వీడు కౌశిక్ కానీ ఇంతున్నారా అంటున్నారా అని మాట్లాడితే వాడు నా మీద కేసు పెట్టిండు. మరి దానికి డ్యామేజ్ సూట్ వేసిన, డిఫర్మేషన్ సూట్ వేసిన, మరి అదంతా నేనే కదరా చేసుకుంది. నాకేం సాయం చేసిండ్రా? వాడే 5 రూపాయలు అట్టుకొని బాపతి గారు. ఈ రెడ్డిలకు కూడా ఇజ్జత్ మాన ఉండాలా? ఎందుకు సాయం చేస్తారండి ఇలాంటి లుచ్చనా కొడుకులకు? నేను మాట్లాడినా రెడ్డిలతో, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డితో, కొండ విశ్వేశ్వరతో మాట్లాడినా. ఎన్నిసార్లు ఆడియో కాల్ ఉన్నాయి బిడ్డ, బయట పెడతాను, ఎన్నిసార్లు ఆఫీసులకు పోయినావు, ఎన్నిసార్లు పైసలకు వచ్చినావో అందరికి ఫోన్ చేసి చెప్తా. ఇంకా సీసీ ఫుటేజ్ కూడా ఉన్నాయి అన్నాడు. నువ్వు నీకు ఇజ్జతి మాన ఉంటే నీకు ఇప్పుడు రెడ్డి వాళ్ళు కూడా చెప్తా ఉన్నా, ఎవరైతే ఆ ఫోన్ పేలు స్కాన్లు పెట్టుకొని వాళ్ళ స్కాన్లు చేసారు, ఆ లైవ్ లో మొత్తం స్కాన్లని మా ఉల్టా మాకు పైసలు ఇవ్వరని చెప్పు. వీడు ఓట్లు వేస్తాంటాడుగా, వీడే కొట్టు వాళ్ళకు, రెడ్డిలో కొట్టు. నువ్వు గంత పెద్ద తీసుమార్కాను అయితే ఇలా కొన్ని వేల కోట్లు సంపాదించిన బాడుకో మనిషికి ఒక 50,000 1,00,000 బీసీలకి పేదోళ్ళకి లేని వాళ్ళకు సాయం చేస్తేంద్రా? వాళ్ళు తలుచుకుంటారు కదా. ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నాడు, రెడ్డి కులస్తులకు న్యాయం చేసిండా? ఎట్లా చేస్తే ఇప్పుడు అదే కదా, ఒక నాయకుడు అందరికి న్యాయం చేస్తారు సమానంగా. ఒక కులానికి న్యాయం చేస్తే ఆయన దేవుడు అయినా వైఎస్ రాజశేఖర రెడ్డి? ఎట్లా చేస్తే అట్లా చేయడానికి సాధ్యం కాదు కదా. ఎమ్మెల్సీ ఉంది, సిగ్గు లేదు ఒకరు మాట్లాడడానికి. ఎమ్మెల్సీ కదా నువ్వు ఎమ్మెల్సీ ఫస్ట్ నువ్వు ఎమ్మెల్సీ అయినావు, నువ్వు బీసీ అంటాను. అసలు బీసీ కాదు అసలు. సరే నువ్వు బీసీ అంటున్నావు, అసలు నీ బీసీలకు పలానా పని చేసినావు చెప్పు, నువ్వు స్టేట్మెంట్ ఇస్తుందాం. హాస్పిటల్ రెడ్డి సంస్థలు రెడ్డి నేను పెట్టుకోగా రెడ్డి వచ్చి నీకు అడ్డం అన్నాడు అక్కడ. నువ్వు విద్యా సంస్థలు కట్టి బీసీలు అందరికి ఫ్రీ ఇయ్యి, నీ దగ్గర 1,000 కోట్లు ఉన్నాయిగా ఇయ్యి. ఓ టీఆర్పీ అని పెట్టి ఓ తాపుకు వేషం వేసుకుంటా 1,000 కోట్లు దోచుకుంటా, అదో బ్యాగు ఇదో బ్యాగు, మల్లారెడ్డి దగ్గర ఓ బ్యాగు ఆడో బ్యాగు తెచ్చుకుంటా డ్రామా చేస్తున్నావా? బీసీ కార్డు పెట్టుకొని నువ్వు బీసీవా? నువ్వు
నువ్వు పటేలు, నువ్వు దొరవు, నువ్వు బీసీలను మోసం చేసుకుంటా డ్రామాలు చేస్తున్నావా? వాళ్ళు పటేల్ అంటారు, పటేల్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు బీసీ పటేల్ వాడు. ఎక్కడ కానీ మున్నూరు కాపాలు అందరూ పటేల్ అని పిలుస్తారు అందరూ. వెల్మూలం తిట్టుడు అయిపోయింది, ఇప్పుడు రేడియోలోకి వచ్చేయండి మళ్ళా. ఏం చేయాలి? మళ్ళీ వేసాం ఈ టీఆర్పీ అనేది, టీఆర్పీ పెంచుకుంటానికి డబ్బుల కోసమే ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తాడు, నాకు పార్టీ ఉన్నదని. మంచి మంచోళ్ళు పార్టీలు పెట్టిరు బిడ్డ, మంచి మంచోళ్ళు పార్టీలు పెట్టిర్రు, కనుమరుగు అయిపోయారు, ఇలా విలీనం చేసిపోయారు. ఎవరిపై ఏ పార్టీ పైసలు ఆ పార్టీలు. ఫస్ట్ లీడర్ కావాలి అంటే జనాలలో ఉండు, నువ్వు ఫస్ట్ జనాలకు రా, సేవ చేయి. ఈ లుచ్చా మాటలు కాదు నువ్వు మాట్లాడాల్సింది. లుచ్చా నా కొడుక, కులాన్ని తిరుగుతావా, కులాన్ని రెచ్చగొడతావా? దయచేసి పోలీసులకు కూడా చెప్తా ఉన్నా, ఇట్లా రెచ్చగొట్టే విధంగా ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి లోపల వారేయాలి. కులాన్ని రెచ్చగొడతాడు, రెచ్చిపోతాడు, ఏమైనా వేస్తాడు రేపు పొద్దున, ఎవరు బాధ్యత? అదే నేను చెప్పేది అన్న, గ్రామాలలో అయితే ఇప్పుడు ఎక్కడ హైదరాబాద్ లో ఉన్నావు అక్కడ అంత మంచి కలిసి ఉన్న విధంగా కులాల కుంపట్లు పెడితే ఇలా బీసీలు ఓసీలను కొట్లాడుకుంటే రక్త ప్రాంతం అయితే నువ్వు ఏం చేస్తావు? ఇక్కడ అర్థం ఉంది అనేకేమన్నా ఇంటి పక్క పోతే చాలా నా ఇంటి ముందర గౌలోళ్ళు తెల్లారితే వాళ్ళ ఇంట్లో అన్నం మేము తింటాం, వదిన ఏం కూర అంటావు నాకేస్తుంది, మా కూరలు వాళ్ళకేస్తాం రా, సిగ్గులేని పడతావు. గిఫారా నువ్వు మాట్లాడేది? అవులా నా కొడుక? ఇజ్జత్ ఉండాలి కొద్దిగానన్నా మాట్లాడేటప్పుడు. ఏం మాట్లాడుతున్నావు రా నువ్వు? మొగను అయితే రేపు నిలబడి ఓట్లకు రా. నిజంగా చెప్తున్నా, వీడియో చెప్పులతో కొడతా ఉంటాను కదా, నువ్వు నిలబడితే వీళ్ళందరూ కలిసి చెప్పులతో కొడతారు. డిపాజిట్ కూడా రాదు, డిపాజిట్ కూడా రాదు. నువ్వు అంటావు కదా రెడ్ వాళ్ళు తరిమి కొట్టాలని అంటావు కదా, మరి రెడ్ వాళ్ళు నిజంగానే నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నావు. రెడ్ వాళ్ళకు ఇప్పుడు విద్యా సంస్థలు ఉన్నాయి, దానిలో బీసీలు లేరా? బీసీలు ఎక్కువ పనిచేస్తారు, అలా లెక్చరర్లు ఉంటారు, ఆయాలు ఉంటారు, చపరాసులు ఉంటారు, వాచ్మెన్లు ఉంటారు, వీళ్ళంతా మాక్సిమం బీసీలు ఉంటారు. నిజంగానే వీడన్న విధంగా కనుక చైతన్యమై రెడ్డిలంతా కూడా ఒక రెడ్డి జాగృతి ఒక పిలుపునిచ్చి రెడ్డి ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ లో మొత్తం ఓన్లీ రెడ్డిస్ ని పెట్టుకోమనంటే ఇలా బీసీల పరిస్థితి ఏం కావాలి? నువ్వే అంటున్నావు కదా రెడ్డిలకి అన్ని సంస్థలే అని, మరి ఆ సంస్థలలో వాళ్ళు వీళ్ళే పెట్టుకుంటే. అరే ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా నీకు. ఇక్కడ ఎస్ఆర్ కాలేజ్ వరదారెడ్డి ఉంటాడు పాప, ఆయన గవర్నమెంట్ టీచర్, ఆయన రిజైన్ చేసి ఒక ట్యూటోరియల్ పెట్టుకున్నాడు వరంగల్. అన్న చెప్తా, నేను అందరు ట్యూషన్ పోయినా, వరదారెడ్డి ట్యూషన్ పోయినా, ఫిజిక్స్ పోయినా, తిరుమలలో సార్ అంటే ఆయన దగ్గర కెమిస్ట్రీ పోయినా. వాళ్ళకి నేను చదువుకున్న రోజులు ఇంటర్మీడియట్ చదువు లోపల వాళ్ళు విపరీతంగా కష్టపడి 4 గంటల అన్న వరదారెడ్డి 4 గంటల క్లాస్ స్టార్ట్ చేసేది, నేను 4 గంటలు పోయేది. మరి మంచి ఎడ్యుకేషన్ పిల్లలకి అని చెప్పి ఆయన అడ్మినిస్ట్రేషన్ బాగుండి ఒక ట్యూటోరియల్ పెట్టి చాలా మంది విద్యావంతులను తయారు చేసి ఇలా విద్యా సంస్థలు పెట్టిండు. ఆయన కష్టపడి వచ్చింది కదా, మందిని ముంచి వచ్చిండా నీలాగా. అట్లా ఇక దాసరి మనోహర్ రెడ్డి ఉంటాడు, ట్రినిటీ అధినేత, ఆయన కూడా సేమ్ ట్యూటోరియల్ పెట్టి చిన్న స్థాయి నుంచి కష్టపడి మంచి విద్యను అందించి మంచి ఒక సిస్టమేటిక్ గా స్కూళ్ళను డెవలప్ చేసుకొని ఇవాళ విద్యా సంస్థలు పెట్టిండు. ముంచి వచ్చినారా యూజ్లెస్ వేలో గివారా నువ్వు మాట్లాడే మాటలు? ఇలా మేధావి వర్గం అంతా ఎక్కడనేదిరా? ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేక, రిజర్వేషన్ లేక అమెరికా, లండన్, ఆస్ట్రేలియా వదిలేరా? అక్కడ అమెరికా వాడుకుంటలేదా రెడ్డి వాళ్ళను? వాళ్ళ తెలివినంతా వాడుకుంటలేరా వాళ్ళ కంపెనీలలో? దొంగనా కొడుక గిదారా నువ్వు చేసేది? ఇవాళ కలెక్టరేట్ ఆఫీసులో మొత్తం వాళ్ళే, మొత్తం బీసీలే ఉన్నారు కదా, అది మాట్లాడేం రా? రెడ్డి లెక్క అన్నారా? రెడ్డిలకు నౌకర్లు ఉన్నారా? పిల్లలు ఎత్తలేరు ఒకడు రెడ్డిలల్లా. మస్తు మంది పిల్లలు ఇవ్వకుండా 35-40 సంవత్సరాల వయసు కూడా ఉన్నారు, చదువుకొని ఉద్యోగాలు లేవు. ఇప్పుడు వ్యవసాయం బాగా వర్షాలు పడి పత్తులని ఏమి లేకుండా పోయినాయి. ఎక్కువ శాతం ఎవరు వ్యవసాయం చేస్తారని రెడ్డిలు చేస్తారు. పత్తి ఎరితే ఆ పత్తి వలుగుతే వర్షం వస్తే మొత్తం బ్లాక్ అయితే మార్కెట్ తీసుకపోతే ఇది బ్లాక్ ఉన్నది, తేమ ఉన్నది అని చెప్పి ఆ రేటే పెట్టులేదు. ఆ కొడుకునేం చదివేలా, పిట్టనేం చదివేలా, పెళ్ళి ఏం చేయాలరా? మళ్ళీ రిజర్వేషన్లు ఒకటి 96% అయితే క్వాలిఫై, మరి ఏడు చదవాలరా వాడిగా? ఏమన్నా ఒక ఈడబ్ల్యూఎస్ పట్టుకుంటాడు, ఈడబ్ల్యూఎస్ ద్వారా ఎంతమంది లబ్ధి పొందాలి? దొంగరా కొడుకు ఈడబ్ల్యూఎస్ ఇస్తే ఓరు లేకపోతావు గిదారా నువ్వు మాట్లాడేది? 7% లేరు, పిరికడ మందు లేరు, చెప్పు తీసుకొని కొడతా నా కొడుకు. ఇంకొకసారి మాట్లాడితే నీ భాగవతం ఒక్కొక్కటి రెడ్డిలందరికి ఫోన్ చేసి నువ్వు ఎక్కడెక్కడ పైసలు తెచ్చినావు అన్ని బయట పెడతావు. దొంగనా కొడుక ఏం మాట్లాడుతాను? నీకు స్టూడియో పెడతా కెమెరా కొనిచ్చింది ఒక రెడ్ ఆయనే, మర్చిపోయినా వారా? బిచ్చం ఆడుకొని ఇలా తురుంకాను అయినా వారా? ఓ పార్టీ పెట్టే రేంజ్కి ఎదిగి ఏనంగా వచ్చినావు నువ్వు, అడుకున్న పైసలతోనే కదా.
కానీ అన్న ఇప్పుడు నువ్వు పెట్టిన ఛానల్కి బుడ్డ అంత బుడ్డ నాకు ఈ room లో రాచినాను. నిలబడాలంటే నా బాగా ఇబ్బంది అవుతుంది. నాకేమైనా జూబ్లీస్ బంజారాల్స్ ఉన్నాయా? నాకేమైనా స్టూడియో నీ లెక్క ఉప్పల్లో కట్టుకున్నా నా స్టూడియో, నీ లెక్క అపార్ట్మెంట్లు బిల్డింగ్లు కట్టినా హైదరాబాద్ చుట్టుపక్కల 200 ఎకరాలు నాకు. నీ దగ్గర నుంచి చెప్పిండు నాకు. అరే నిజాయితీ ఉండాలిరా, కొంచెం అన్న మాట్లాడితే సిగ్గు మానం ఉండాలిరా. అన్నం తింటానవా, పీ తింటానవా? తెల్లారలేస్తే ఏం మాట్లాడతాను రా? దొంగలకు చెప్పుతాను కొడతావా? చేతులు ఉచ్చవత్తరా? నువ్వు లీడరు, నీదో బతుకుతాను. మీ అమ్మ నాన్న అడుగురా, ఇది కరెక్టా నువ్వు మాట్లాడేది? నోట్లు ఉచ్చవత్తరు అనేది, చేతులు ఉచ్చవత్తరు అనేది చెప్పుతాను కొట్టేదని మీ అమ్మ నాన్న అడుగు. మీ అమ్మ నాన్న అంటే నాకు గౌరవమే, పెద్దోళ్ళు నాకు సంస్కారం నేర్పిర్రు. స్టూడియో ఉన్నది కదా అని చెప్పి ఇవ్వాలని పడితే వాళ్ళే నానా పూతులు తింటావా? దొంగ నా కొడుక గిదా? దయచేసి బీసీలకు చెప్తా ఉన్నా, వీడియో పెద్ద చోరు అది నేనంటలేను, బీసీలే అంటారు. బీసీలు లేరన్నా అసలే. మిమ్మల్ని వాడుకొని అంతే మాలస్తులను మాదిగ కులాలను వాడుకొని వీడు ఏషం వేసిండు. వీళ్లకు రాజ్యాధికారం దక్కించుకున్నందుకు ఏషం ఎత్తాడు వీడు. మీకు బీసీలకు ఉరగబెట్టేది ఏం లేదు. మీరు నమ్మకూడదు, దండం పెట్టి చెప్తున్నా. ఇలా బీసీలు వేరు కాదు, రెడ్డిలు వేరు కాదు. అత్యధిక పేదలు రెడ్డిలే ఉన్నారు రా నాయన. అడక తింటా ఉన్నారు, కాలేజీలలో బాత్రూమ్ కడుగుతారు, సెక్యూరిటీ గార్డ్ పని చేస్తారు, పిల్లలకు జాబులు లేవు, ఉద్యోగాలు లేవు. వాళ్ళకి అసలు పంట పొలం చేస్తే ఏం మిగులుతుంది? 2 ఎకరాలలో ఏం మిగులుతుంది? ఇప్పుడు పేరు నాకున్నంత ఏషం వేసి అడుక్కొని ఏషం వేసి ఇలా 1000 కోట్లు సంపాదించుకున్నారా? వాళ్ళకి ఆర్టీలు కూడా లేదురా. దొంగ నా కొడుక ఇది లుచ్చనకు. దయచేసి బీసీలు ఎవరు కూడా ఈ దొంగను నమ్మద్దు. మీకు 42% రిజర్వేషన్ రావాలా? 40 కాదు 50% రాని అన్న, 60% రాని, బీద వాళ్ళకు రావాలి. ఇలాంటి 300 కాపన కార్డు పెట్టుకున్నటువంటి ధనవంతులకు రాదు. ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, గుంట భూమి లేని వాళ్ళు ఉన్నారు, రెడ్డిలల్ల ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, గుంట భూమి లేని వాళ్ళు ఉన్నారు. అందరికీ ఎకనామికల్ గా ఎవరైతే బ్యాక్ ఉంటారో వాళ్ళకు రిజర్వేషన్ 100% కల్పించాలి. దానికి తప్పులేదు. ఇది పొలిటికల్ లీడర్ మాట్లాడాల్సిన విషయం. అది కాకుండా ఇది అది అని మాట్లాడితే లుచ్చ నా కొడుకు. నీ గురించి మాట్లాడి నాకు గొంతే పోతుంది దొంగ నా కొడుక. అసలు వాస్తవానికి అన్న తీన్మార్ మళ్ళీ గడుకొకసారి ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కానీ, మే ఛానల్ వాళ్ళు కానీ, నాయకులు కానీ పేరు తీయద్దన్న. తీస్తే పెద్ద పెద్ద హైలైట్ చేస్తాను. అసలు ఈ లుచ్చ నా కొడుకు రెడ్డి యూట్యూబ్ ఛానల్ అని తిడతాడు, ఆ చిల్లర గాంతో నా మీద వీడియోలు చెప్పిస్తాడు అన్న. మీకు అర్థమైందా ఈ విధంగా? ఎందుకంటానంటే తీన్మార్ మల్ల అనే వ్యక్తి రాష్ట్రసభలో మర్చిపోతాను, బీసీలు కూడా మర్చిపోతాను. ఒక హైలో ఒక తిట్టు తిడితే తీన్మార్ మల్లన్న అంటారని. నిన్న కరుణాకర్ అన్న సర్పంచ్ వచ్చింది కదా పద్మశాలి, నేను చూసిన బాగా మాట్లాడండి ఆయన. వాడు మనిషిగా తీర్మానం, ఇంకా అది పెట్టలే పెడతా. వాడు మనిషిగా తీర్మానం కదా, అది మాట్లాడే పద్ధతే కాదు. వాడు ఎమ్మెల్సీ గెలిచిండు, నిరుద్యోగుల కోసం ఫైట్ చేయమని ఫస్ట్ కులాలను కుంపటి పెట్టి కొట్లాడుకుంటా దేశం వేయగాను. పల్లెటూర్లలో మంచి ఉన్నారు రెడ్డిలు, బీసీలు అంతా బ్రహ్మాండంగా. ఆయన బీసీ బిడ్డ, ఆయన సర్పంచ్ బ్రహ్మాండంగా. ఆయన బీసీగా నేను ఒక రెడ్డి చెప్తున్నా కదా, మా గ్రామంలో పద్మశాలి అధికంగా ఉంటారు. వాళ్ళు మేము అన్న తమ్ము అక్క చెల్లె అని మనవడ అని మనవరా ఇట్లా పిలుచుకొని మంచి బ్రహ్మాండంగా కలిసి ఉంటాను మేము. వాళ్ళ ఫంక్షన్ అయితే మా ఫంక్షన్ అయితే వాళ్ళు ఒకరు కలిసి ఉన్నటువంటి అది మేము ఇలా విడిపో, నువ్వు విడిపోంటే విడిపోం మేము. వాళ్ళకి పైసలు ప్రకటన మాది, అభివృద్ధి మీది. లక్షల రూపాయలు తీసుకుంటారు ఈ యాడ్లకు. దీనికి పైసలు వేద్దేమో మరి ఎవరేమని యాడ్లు బరాబరే ఏషం వేసి వాడిని టీఆర్పీ పెంచుకుంటే, టీఆర్పీలు పెంచుకొని ఒకసారి వెల్మోలని తిడతాడు, రెడ్డోళ్ళని తిడతాడు, 7000 అంటాడు, రైట్ రీకాల్ అంటాడు, నవ నిర్మాణ పార్టీ అంటాడు. ఓ ఇయ్యాల నేను అన్ని చేస్తాను, ఇక నేను ఈ భూమిని ఇటు దింపుతాను బమ్మిని బిమ్మిని చేస్తాను, అందరిని మోసం చేస్తాడు దొంగ.